నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మన అనుకున్న రిలేషన్కి లవ్, మనీ, టైంని ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ మూడింట్లో ఒకటి తగ్గినా ఆ రిలేషన్లో ప్రాబ్లం మొదలవుతుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటుడు నందమూరి తారకరత్న. 1వ నెంబర్ కుర్రాడు సినిమాతో సినీ అరంగేట్రం చేసిన నందమూరి తారకరత్న ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఒక్కో సినిమా చొప్పున వరుస సినిమాలు చేసిన సినీ రంగంలో పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. దీంతో తన అదృష్టాన్ని తన తాత నందమూరి ఎన్టీఆర్ గారు పెట్టిన రాజకీయ పార్టీలో పరీక్షించుకోవాలని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక ఆ పార్టీ పని మీదే యువగలం పాదయాత్రలో పాల్గొనగా తారకరత్న ఆరోగ్యం క్షీణించి తిరిగి రాని లోకానికి వెళ్లిపోయాడు. అసలు తారకరత్న సినిమాల్లో ఎందుకు సక్సెస్ కాలేకపోయాడు? అప్పటికే పెళ్ళై విడాకులైన ఆమెను తారకరత్న ఎందుకు వివాహం చేసుకున్నాడు? అసలు తారకరత్న మరణం వెనుకున్న రహస్యం ఏంటి? జూనియర్ ఎన్టీఆర్ కి తారకరత్న ఫ్యామిలీకి ఉన్న గొడవలేంటి అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, నిజాయితీగా ప్రేమించే మనసు ఎప్పుడూ ఆవేదనతో బాధపడుతూనే ఉంటుంది. ఎందుకంటే ప్రేమించిన వ్యక్తి ఎక్కడ దూరం అవుతారో అనే భయంతో. నందమూరి ఓబులేసు అలియాస్ తారకరత్న ఇతను 1983 ఫిబ్రవరి 22న తమిళనాడులోని చెన్నైలో జన్మించాడు. తండ్రి నందమూరి మోహనకృష్ణ, తల్లి శాంతి. ఇతనికి మోహన రూప అనే చెల్లెలు కూడా ఉంది. ఇక ఇతని తండ్రి మోహనకృష్ణ గారు సీనియర్ ఎన్టీఆర్ గారి 12 మంది సంతానంలో ఒక అబ్బాయి. ఇతనికి చిన్నప్పటి నుండి సినిమాల్లో యాక్ట్ చేయడం కంటే టెక్నీషియన్ గా పనిచేయాలనే మక్కువ ఎక్కువగా ఉండేది. దీంతో ఎన్టీఆర్ గారు మోహనకృష్ణ గారి ఆశని తెలుసుకొని తను కెమెరామ్యాన్ అవ్వడానికి కావాల్సిన ట్రైనింగ్ ని ఇప్పించడం జరిగింది. ఇక అలా మొదటిగా ఎన్టీఆర్ గారు నటించిన దానవీర సూరకర్ణ సినిమాలో మోహనకృష్ణ గారు కెమెరా అసిస్టెంట్ గా పనిచేయడంతో తన సినీ అరంగేట్రం చేశారు. అలా తర్వాత పలు సినిమాలకి అసిస్టెంట్ గా చేసిన ఎన్టీఆర్ గారు హీరోగా చేసిన అనురాగ దేవత అనే మూవీ ద్వారా కెమెరామ్యాన్ గా మారారు. అలా తర్వాత భానుమతి గారి మొగుడు, భార్గవరాముడు, పెద్దన్నయ్య, అల్లరి కృష్ణయ్య, అనసూయమ్మ గారి అల్లుడు అనే మూవీస్ చేసి ఎన్టీఆర్, బాలకృష్ణ, నాగేశ్వరరావు, కృష్ణ గారి మూవీస్ కి కెమెరామ్యాన్ గా చేస్తూ మంచి గుర్తింపును పొందాడు. ఇక అలా బిజీగా ఉంటున్న మోహనకృష్ణ గారికి పెద్దలంతా కలిసి శాంతి అలియాస్ సీత అనే అమ్మాయితో 1981లో పెళ్లి జరిపించడం జరిగింది. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా తారకరత్న, రూప అనే 2 పిల్లలు కూడా జన్మించారు. ఇక మోహనకృష్ణ గారికి తన కొడుకుని తండ్రి ఎన్టీఆర్ గారి లాగే యాక్టర్ ని చేయాలనే ఇంట్రెస్ట్ ఉండేది. ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ తారకరత్న కంటే 3 నెలలు చిన్నవాడవడం విశేషం. ఇక అలా తారకరత్న తన స్కూలింగ్ ని చెన్నైలోని శేషాద్రి బాలభవన్ లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న తారకరత్నకి యాక్టింగ్ కన్నా చదువుల మీదే ఇంట్రెస్ట్ ఉండేది. ఇక అలా 1993 తర్వాత తెలుగు ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్ కి షిఫ్ట్ అయింది. దీంతో ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్ కి వచ్చి సెటిల్ అయ్యారు. ఇక అలా తారకరత్న తన హై స్కూల్ ని జూబ్లీ హిల్స్ లోని భారతీయ విద్యాభవన్ లో చదివి ఇంటర్ ని గుంటూరులోని విజ్ఞాన్ కాలేజీలో పూర్తి చేశాడు. ఆ తర్వాత తన బీటెక్ ని హైదరాబాద్ లోని విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజీలో చదవడం జరిగింది. ఇక ఆ కాలేజీలోనే తారకరత్న జూనియర్ గా అలేఖ్యారెడ్డి చెల్లెలు నేహారెడ్డి కూడా చేరింది. ఇక అలా అప్పటి వరకు అన్ని బాగానే సాగాయి. కానీ ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ ఉషా కిరణ్ బ్యానర్ లో నిన్ను చూడాలని మూవీలో హీరోగా చేస్తున్నాడనే వార్తలు నందమూరి ఫ్యామిలీలో స్ప్రెడ్ అయ్యాయో అప్పటి నుండి ఈ వార్తల్ని వారు తట్టుకోలేకపోయారు. ఇందుకు కారణం ఎన్టీఆర్ గారి తల్లి హరికృష్ణ గారితో పెళ్లి కాకుండానే బిడ్డను కనడమే. ఇక అలా ఎప్పుడైతే ఎన్టీఆర్ పుట్టాడో అప్పటి నుండి నందమూరి ఫ్యామిలీ ఇతని తల్లి గారిని ద్వేషిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఎన్టీఆర్ తల్లి గారికి నందమూరి ఫ్యామిలీ గురించి తెలిసి ఇలా చేయడం ఎవరు తట్టుకోలేకపోయారు. ఇక ఈమె కొడుక్కి సీనియర్ ఎన్టీఆర్ పేరు పెట్టుకొని తన వారసుడిగా తీసుకొస్తుందన్న వార్తల్ని నందమూరి ఫ్యామిలీ జీర్ణించుకోలేకపోయారు. కానీ సీనియర్ ఎన్టీఆర్ మాత్రం అప్పట్లోనే జూనియర్ ఎన్టీఆర్ బాధ్యతల్ని కె రాఘవేంద్రరావుకి, రామోజీరావుకి, అశ్విని దత్ కి అప్పగించి వారికి కొన్ని ప్రాపర్టీస్ ని కూడా ఇవ్వడం జరిగింది. నేను ఆల్రెడీ ఎన్టీఆర్ గురించి ఒక వీడియో చేశాను, లింక్ ని కమెంట్ సెక్షన్ లో ఇస్తాను, చూడని వారుంటే తప్పకుండా చూడండి. ఇక అలా ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ కి 18 ఏళ్లు వచ్చాయో అప్పుడే రామోజీరావు ఎన్టీఆర్ ని హీరోగా లాంచ్ చేయాలని, నిన్ను చూడాలని అనే మూవీని ప్లాన్ చేశాడు. ఇక ఈ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడే అశ్విని దత్ గారు, రాఘవేంద్రరావు గారు ప్రొడ్యూసర్స్ గా ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో స్టూడెంట్ నెంబర్ 1 అనే మూవీని స్టార్ట్ చేయడంతో ఈ విషయం తెలుసుకున్న నందమూరి ఫ్యామిలీ ఎన్టీఆర్ వారసుడిగా తారకరత్నని, కళ్యాణ్ రామ్ ని ఇండస్ట్రీలోకి తీసుకురావాలని డిసైడ్ అయ్యారు. దీంతో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న తారకరత్నని హీరోగా లాంచ్ చేయాలని మోహనకృష్ణ గారు అశ్విని దత్ ని, కె రాఘవేంద్రరావు గారిని అడగగా నందమూరి ఫ్యామిలీతో ఉన్న క్లోజ్నెస్ కారణంగా వారు కాదనలేక ఒప్పుకోవడం జరిగింది. ఇక అలా కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో రాఘవేంద్రరావు, అశ్విని దత్ ప్రొడ్యూసర్స్ గా, తారకరత్న హీరోగా, రేఖ హీరోయిన్ గా 1వ నెంబర్ కుర్రాడు అనే మూవీని ప్లాన్ చేయడం జరిగింది. ఇక ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడే ఆ మూవీ సాంగ్స్ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో తారకరత్నకి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఇక అలా మొదటి మూవీ రిలీజ్ అవ్వకముందే
9 సినిమాలకి సైన్ చేయడం విశేషం. ఇక ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడే నందమూరి ఓబులేసిగా ఉన్న తన పేరుని నందమూరి తారకరత్నగా మార్చడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే 1వ నెంబర్ కుర్రాడు మూవీ 2002 సెప్టెంబర్ 8న భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయ్యి ఓకే టాక్ తెచ్చుకుంది. ఎందుకంటే తారకరత్న యాక్టింగ్ కాస్త ఆ మూవీలో ఫ్లాట్ గా ఉండడమే. అయినా ఫస్ట్ మూవీలో అందరూ పర్ఫెక్ట్ గా చేయరని 2-3 సినిమాల తర్వాత ఎక్స్పీరియన్స్ వస్తుందని నందమూరి అభిమానులు తారకరత్నకి సపోర్ట్ చేయడం మొదలెట్టారు. ఇక వెంటనే వచ్చిన యువరత్న మూవీ 2002 నవంబర్ 29న రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇక అలా 3వ మూవీ తారక్ కూడా 2003లో రిలీజ్ అయి అటు వచ్చి ఇటు వెళ్ళిపోయిందనే చెప్పొచ్చు. ఇక తారకరత్న లుక్స్, పర్సనాలిటీ, హైట్ పరంగా జూనియర్ ఎన్టీఆర్ కంటే బాగున్నప్పటికీ యాక్టింగ్ లో ఇంప్రూవ్మెంట్ లేకపోవడంతో ఆ తర్వాత వచ్చిన నో, భద్రాద్రి రాముడు అనే మూవీస్ కూడా డిజాస్టర్ అవడంతో తారకరత్న 2 ఇయర్స్ సినిమాల నుండి బ్రేక్ తీసుకొని యాక్టింగ్ ని, ఫైట్స్ ని ఇంప్రూవ్ చేసుకున్నాడు. అలా ఆ తర్వాత 2009లో రవిబాబు డైరెక్షన్ లో అమరావతి అనే మూవీ ద్వారా నెగిటివ్ క్యారెక్టర్ చేయడంతో తారకరత్న తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలెట్టాడు. ఇక ఈ మూవీ రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా తారకరత్న చేసిన నెగిటివ్ రోల్ కి గాను నంది అవార్డు కూడా అందుకున్నాడు. ఇక ఆ జోష్ తోనే నెగిటివ్ రోల్స్ చేస్తుంటే తారకరత్న ఇప్పటికే టాప్ స్టార్ గా ఉండేవాడేమో. కానీ కుటుంబ సభ్యుల సలహా మేరకు మళ్ళీ వెంకటాద్రి మూవీ నుండి హీరోగా చేయడం మొదలెట్టాడు. ఇక ఆ మూవీకి ప్రొడ్యూసర్స్ ఎవరు ముందుకు రాకపోయేసరికి తారకరత్న తండ్రైన మోహన కృష్ణ గారే ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఇక అలా వెంకటాద్రి మూవీ 2009లో రిలీజ్ అయి డిజాస్టర్ అయింది. దీంతో తారకరత్నతో మూవీస్ చేయాలనుకున్న వారంతా వెనకడుగు వేయడం మొదలెట్టారు. ఎందుకంటే తనని పెట్టుకొని 4-5 కోట్లతో మూవీ చేస్తే ఆ మూవీ రిలీజ్ అయి 1 కోటి కూడా వసూలు చేయకపోవడంతో ఎవరు ఇతని పైన ఇన్వెస్ట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. ఇక ఇదిలా ఉన్నప్పుడే తారకరత్న జూనియర్ అయిన నేహారెడ్డి తన అక్క అయిన అలైక్య రెడ్డిని ఒక షూట్ లో తారక్కి పరిచయం చేయడం జరిగింది. ఎందుకంటే ఈమెకు కాస్ట్యూమ్ డిజైనర్ గా ఇంట్రెస్ట్ ఉండడంతో మూవీస్ లో చేస్తే, అది కూడా పేరున్న హీరో మూవీలో చేస్తే మంచి గుర్తింపు వస్తుందనుకుంది. ఇక అలైక్య రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఈమె 1985లో అనంతపూర్లో ఒక డబ్బున్న కుటుంబంలో జన్మించింది. తండ్రి మధుసూదన్ రెడ్డి. ఇతను ఆర్డీఓ ఆఫీసర్ గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. అలా ఇతనికి 3 ఆడపిల్లలుంటే అందులో మొదటి అమ్మాయే అలైక్య రెడ్డి. అంతేకాకుండా ఈమె వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గారి భార్య చెల్లెలు కూతురు అవ్వడం విశేషం. ఇక ఇదిలా ఉంటే ఈమెకి చిన్నప్పటి నుండి ఫ్యాషన్ డిజైనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండడంతో హైదరాబాద్ లో నిఫ్ట్ కాలేజీలో తన కోర్సును పూర్తి చేసింది. ఇక అలైక్య రెడ్డి ఫ్యామిలీకి రాజకీయాల పరంగా మంచి సంబంధాలు ఉండడంతో మధుసూదన్ గారు అలైక్య రెడ్డి పెళ్లిని అప్పట్లో టీడీపీ మంత్రిగా ఉన్న ఎలిమినేటి మాధవరెడ్డి గారి కుమారుడు సందీప్ రెడ్డితో చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇక అదే సమయంలో మాధవరెడ్డి గారు మరణించడంతో చంద్రబాబు గారి నేతృత్వంలో వీరిద్దరి పెళ్లిని ఘనంగా జరిపించారు. అలా ఆ పెళ్లి తర్వాత మొదట్లో అన్ని బాగున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల భార్యాభర్తలిద్దరి మధ్య మనస్పర్ధాలు వచ్చి అవి గొడవలుగా మారడంతో పెళ్లైన 3 సంవత్సరాలకే వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక అలా విడిపోయిన తర్వాత అలైక్య రెడ్డికి అనంతపూర్లో ఉండడం ఇష్టం లేక తన మైండ్ ని డైవర్ట్ చేసుకోవాలని హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేయడం మొదలెట్టింది. ఇక అలా అప్పటికే 3 ఇయర్స్ వరకు చిన్నా చితక మూవీస్ లో కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన అలైక్య రెడ్డికి మాత్రం అంతలా గుర్తింపు రాలేదు. దీంతో ఒక మంచి గుర్తింపున్న హీరో మూవీలో చేస్తే తను కెరియర్ లో బిజీ అవ్వొచ్చనే ఉద్దేశంతో తన చెల్లెలికి అప్పటికే మంచి పరిచయం ఉన్న తారకరత్నని కలిసి తన మూవీలో కాస్ట్యూమ్ డిజైనర్ గా ఛాన్స్ ఇవ్వమని అడగడం జరిగింది. ఇక అలా అప్పటి నుండి అలైక్య రెడ్డి తారకరత్న తరచూ కలుస్తుండడంతో వీరికి మంచి స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త సన్నిహిత్యంగా మారి పబ్స్ కి, పార్టీస్ కి వెళ్తుండేవారు. ఇక అలా వీరికి పెరిగిన క్లోజ్నెస్ కారణంగానే లివింగ్ టుగెదర్ లో ఉంటూ వచ్చారు. అలా ఆ తర్వాత తారకరత్న హీరోగా చేసిన నందీశ్వరుడు అనే మూవీలో ఈమెకి కాస్ట్యూమ్ డిజైనర్ గా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ మూవీ చేసేటప్పుడే వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యి ఇరు కుటుంబ సభ్యుల్ని అడగడం జరిగింది. కానీ అందుకు అలైక్య రెడ్డి ఫ్యామిలీ సినిమా ఇండస్ట్రీలో ఉండే వ్యక్తులు కరెక్ట్ గా ఉండరని, ఒకవేళ సినిమా వారిని పెళ్లి చేసుకుంటే మళ్ళీ విడాకులు తీసుకునే పరిస్థితి వస్తుందని ఈ పెళ్లికి వారు ఒప్పుకోలేదు. ఇక తారకరత్న ఇంట్లోనూ పెళ్లై విడాకులైన మహిళతో, అది కూడా వేరే కులం అమ్మాయితో పెళ్లి చేయడానికి నందమూరి ఫ్యామిలీ ఒప్పుకోలేదు. దీంతో చేసేదేమీ లేక తారకరత్న అలైక్య రెడ్డి ఎవరికీ తెలియకుండా 2012 ఆగస్టు 2న హైదరాబాద్ లోని అవుట్స్కట్స్ లో ఉన్న సంగీ టెంపుల్లో రహస్యంగా పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక ఆ పెళ్లి తర్వాత తారకరత్న ఇంటికి వెళ్ళగా తండ్రి మోహన కృష్ణ గారు లోపలికి రానివ్వకుండా బయటికి వెళ్ళమనడం జరిగింది. ఇక అలా అలైక్య రెడ్డి ఇంట్లో కూడా ఇదే పరిస్థితి ఉండడంతో తారకరత్న, అలైక్య రెడ్డి ఒక ఇంటిని అద్దెకు తీసుకొని అక్కడే సెటిల్ అయ్యారు. ఇక ఆ పెళ్లి తర్వాత విజేత, ఎదురులేని అలెగ్జాండర్, చూడాలని చెప్పాలని అనే మూవీస్ ని చేసిన
ఆ మూవీస్ అటు వచ్చి ఇటు వెళ్ళిపోయాయని చెప్పొచ్చు. అయినా సినిమాల్లో ఎలాగైనా గెలవాలని తారకరత్న పట్టువదలని విక్రమార్కుల్లా ట్రై చేస్తూనే ఉండేవాడు. ఇదిలా ఉంటే ఫ్యామిలీతో కలవాలంటే ఒక బిడ్డ పుడితేనైనా ఇరు కుటుంబాలు కలుస్తాయని వీరిద్దరూ డిసైడ్ అయి 2013లో నిషిక అనే అమ్మాయికి జన్మనివ్వడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే తారకరత్న చెల్లెలు మోహన్ రూపా పెళ్లిని కృష్ణ కళ్యాణ్ కుమార్ తో 2014 ఆగస్టు 18న ఫిక్స్ చేశారు. అందుకు ఈమె అన్నయ్య అయిన తారకరత్నకి ఆహ్వానం ఇవ్వలేదనే చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే ఈ పెళ్లికి జూనియర్ ఎన్టీఆర్ ని పిలవకపోయినా తన తల్లితో కలిసి అతను వెళ్లడంతో అక్కడ నందమూరి కుటుంబ సభ్యులు అవమానించి పంపించడంతో అప్పట్లో ఈ వార్తలు వైరల్ అయ్యాయి. ఇక అలా తారకరత్నం మీద తండ్రి మోహన కృష్ణ కొన్ని సంవత్సరాల వరకు కోపంతోనే ఉండడంతో ఆ పెళ్లికి కూడా పిలవకుండా ఇతన్ని దూరం పెట్టారు. ఇక అలా ఫ్యామిలీ నుండి దూరం అయ్యాక తారకరత్న ఆర్థికంగా చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో మానసికంగా చాలా కుమిలిపోయిన తారకరత్న మద్యానికి స్మోకింగ్ కి అలవాటు పడ్డాడు. అలా తన ఆరోగ్యాన్ని కూడా అంతలా పట్టించుకునేవాడు కాదు. ఇక ఇలా ఉంటే అవ్వదని తనని నమ్ముకొని ఉన్న భార్యా బిడ్డ కోసం కష్టపడాలని మహాభక్త సిరియాల కాకతీయుడు ఎవరు అని వచ్చిన మూవీస్ ని డబ్బు కోసం చేయడం మొదలెట్టాడు. ఇక అలా పాప పుట్టిన సంవత్సరానికి అలైక్యారెడ్డి ఫ్యామిలీ వీరితో కలిసిపోయారు. దీంతో ఆమెకు రావాల్సిన ఆస్తిని ఇవ్వడంతో హైదరాబాద్ లో తారకరత్న ఒక మంచి ఇల్లుని కొనుక్కొని ఆర్థికంగా బలపడ్డాడు. ఇక ఇదే సమయంలో ఇంటి గృహప్రవేశానికి నందమూరి ఫ్యామిలీకి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ వారు వస్తారనే నమ్మకం మాత్రం పెట్టుకోలేదు. ఇక అలా బాలకృష్ణ గారు ఆ ఫంక్షన్ కి రావడం, ఆ తర్వాత మెల్లమెల్లగా నందమూరి ఫ్యామిలీ అంతా తారకరత్నతో కలిసిపోవడం జరిగింది. అలా ఆ తర్వాత తారకరత్న అలైక్యారెడ్డి అన్యోన్య సంసారానికి గుర్తుగా తనైరామ్ రియా అనే ట్విన్స్ కూడా పుట్టారు. ఇక అలా ఫ్యామిలీ పెద్దదవడంతో ఆర్థికంగా మరింత బలపడాలని మనమంతా, రాజా చెయ్యి వేస్తే, కయ్యూంబాయ్, దేవినేని, సారథి అనే మూవీస్ చేస్తూ 9 అవర్స్ అనే వెబ్ సిరీస్ లో కూడా యాక్ట్ చేస్తూ బిజీగా ఉండేవాడు. ఇక అలా ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లోనూ తన లక్ ని పరీక్షించుకోవాలని తారకరత్న టీడీపీ పార్టీలో చేరడం జరిగింది. ఇక బాలకృష్ణ గారికి జూనియర్ ఎన్టీఆర్ మీద ఉన్న కోపంతో తారకరత్నాన్ని రాజకీయాల్లోకి తీసుకురావాలని పూర్తిగా సపోర్ట్ చేసేవాడు. దీంతో నారా లోకేష్ తలపెట్టిన యువగలం పాదయాత్రలో తారకరత్న చురుగ్గా పాల్గొన్నప్పటికీ కొద్దిసేపటికే అస్వస్థతకి గురై కళ్ళు తిరిగి కింద పడిపోయారు. దీంతో ఇమీడియట్ గా దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్లగా చెక్ చేసిన డాక్టర్లు సివియర్ హార్ట్ అటాక్ అయిందని, త్వరగా ఇతన్ని బెంగళూరుకి తీసుకెళ్లాలని చెప్పడంతో ఇమీడియట్ గా నారాయణ హృదయాలయం హాస్పిటల్ కి తరలించారు. ఇక అలా 23 రోజులు కోమాలో ఉన్న తారకరత్నకి వెంటిలేటర్ సహాయంతో డాక్టర్స్ వైద్యాన్ని అందించారు. కానీ అతని గుండెల్లో రక్తం సరఫరా చేసే రక్తనాళం మూసుకుపోవడంతో పరిస్థితి విషమంగా మారింది. అయినా ఆర్టిఫిషియల్ హార్ట్ ని ఫిక్స్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చినా లాభం లేకుండా పోయింది. ఇక అలా 23 రోజులు ప్రాణాలతో పోరాడిన తారకరత్న తన 39వ ఏటకి తనని నమ్ముకున్న భార్య, 3 పిల్లల్ని అనాథల్ని చేసి తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయారు. మీకు తారకరత్న నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేం చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. ఫోక్స్, మనకి విలువ లేని చోట ఎంత సులువుగా ఉన్న పనైనా భారంగా ఉంటుంది. మనకి విలువిచ్చే చోట శక్తికి మించి పని అయినా ఇష్టంగానే ఉంటుంది. ఇది ఫోక్స్ తారకరత్న గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.